అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అటు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారాన్ని, ఇటు లోక్సభలో అధిక సీట్లు సాధించి కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలని టీడీపీ జనసేన కూటమి భావిస్తోంది. దీంతో ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన టీడీపీ ప్రస్తుతం రా కదలిరా పేరుతో చంద్రబాబు రేపు తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనసేన టీడీపీ సమన్వయంతో తొలిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. సమీపిస్తున్న వేళ అటు వైసీపీ టీడీపీ ప్రస్తుతం ప్రచారాన్ని ఏపీలో రాజకీయాన్ని కూడా వేడెక్కించారు. ప్రస్తుతం రేపు రా కదలిరా తెలుగుదేశం పిలుస్తోందంటూ కూడా అటు జనసేన టీడీపీ కలిపి సంయుక్తంగా భారీ బహిరంగ సభని తునిలో అధినేత చంద్రబాబు కూడా ఈ సభకైతే హాజరవుతారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కార్యక్రమం వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా రేపు సాయంత్రం జరిగే సభకి ఎంతమంది వస్తారు, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ముఖ్యంగా జనసేన టీడీపీ కలిసిన తర్వాత తొలి సభ ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఉమ్మడి తూర్పుగోదావరిలో తొలి సభ, రాష్ట్రంలో తొలి సభ కాదు, ముందుగా జరిపాము. అంచేత ఈ రోజున రెండు పార్టీలు కలిపి ఒక బ్రహ్మాండమైనటువంటి స్లోగన్ ఇస్తున్నాం, రా కదలిరా అని. అంచేత దానికి రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే మీరు రీజన్ చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలు, అవినీతి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల వల్లే ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఆ విసిగిపోయినటువంటి ప్రజలు ఎప్పుడు ఆల్టర్నేటివ్ చేద్దామా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని దింపుదామా అనేటువంటి ఆ లైన్లో ఉన్నప్పుడు ఈ యొక్క రా కదిలిరా పిలుపు. ఏం చేతండి, మీకు 82లో కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన సందర్భం కూడా మీరు ఒకసారి తెలుసుకుంటే అదే రకమైనటువంటి దుస్థితి ఈనాడు ఈ రాష్ట్రానికి ఏర్పడింది. ఆ రోజు ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో ఆయన వచ్చాడు. ఇప్పుడు కూడా మన గౌరవం పోయింది. భారతదేశంలో మనకి నష్టం జరిగింది. ఏం చేతండి, అవినీతి పరులు పరిపాలిస్తున్నారు అనేటువంటి ఒక నానుడి భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. అంతే దీని నుంచి మనం తప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల రాష్ట్రం నష్టపోవడం కాదు, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. అదేవిధంగా రాష్ట్ర ప్రతిష్ట నష్టపోయింది. ఆ ప్రతిష్టను కాపాడుకోవడానికే ఈ రోజున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రెండు పార్టీలు కలిపి బ్రహ్మాండంగా విజయం సాధిస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాం. ఎంత వ్యతిరేకత ఉన్నా, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, సీట్లు మార్పులు సర్దుబాటు చేసి ఏదోలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైనాట్ 175 అని అతను చెప్పిన పరిస్థితుల్లోనే ఇంకా ముందుకు ప్రయత్నాలు. టీడీపీ మరి కార్యాచరణ ఏంటి అసలు? మా అయ్యన్ పాత్ర గారు చెప్పారు కదా వైనాట్ 75 అని, నేను ఎందుకు చెప్పడం? మీరు చెప్పండి. అంటే జనసేనకు సంబంధించి సంయుక్తంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో, పార్టీకి సంబంధించి వెళ్లాల్సిన పరిస్థితులు, మీరు ఏ విధంగా ముందుకు సమన్వయంతో ఎలా వెళ్తున్నారు? రేపు సభకు సంబంధించి మీరు పార్టీలకు సంబంధించింది కాదండి, ఇది ముఖ్యంగా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. రెండు పార్టీలు కలాలా, ఈ రాక్షసుని బయటికి పంపించాలి అన్నది ప్రజల యొక్క కోరిక. ప్రజల యొక్క కోరిక మరొక్కసారి ఈవేళ రా కదిలిరా రూపంలో మళ్ళా ఇక్కడ కాకినాడ జిల్లాలో పెట్టడం జరిగింది. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది అని ఎన్టీ రామారావు పిలిచిన తర్వాత ఈ రాష్ట్ర యొక్క స్థితిగతులు, ఆ తర్వాత దేశం యొక్క స్థితిగతులే మారిపోయి పేదోడు గొప్పడు పేదోడు అందరూ సమానం అయ్యారు. ఒక పరిస్థితి ఆవేళ కలిగింది. అటువంటి పిలిపే వేళ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే వేళ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడం, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ నాయకులిద్దరూ అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించినంత వరకు చాలా చోట్ల సర్దుబాట్లు వస్తే తిరుగుబాట్లు కూడా మొదలైపోయాయి చాలా చోట్ల. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది వాళ్ళ వ్యూహం మాది, మా వ్యూహం నాది అని అతను చెప్తాను అన్నాడు. 175 సీట్లు గెలుచుకోవడం లక్ష్యం, అన్ని గెలుపుకోరాలే అంటున్నారు. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి గెలుపుకోరాల పరిస్థితి ఇంకా ప్రకటన చేయలేనప్పటికీ సమన్వయంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. మీరు ఏం చేద్దరు? వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న తీరు చేత్కారం ఉన్నా సరే ఎందుకు అంతదేమో, ఎందుకు అలా చెప్తున్నారు అంటారు? ఇప్పుడు 175 అంటే మరి వీళ్ళందరూ మారుస్తేందుకు? అతని పేరు మీద 175 స్థానాలు వస్తాయనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఏమన్నా ప్రజలు అంటున్నారు, చాలామంది నాయకులు ప్రజలు కూడా అంటున్నారు, ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలి, అంతే దాని ప్రజలు అనుకునేది మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలి తప్ప వీళ్ళు మార్చినంత మాత్రాన వాళ్ళకి ఏదో వచ్చి ఒరిగేది ఏమి ఉండదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత బాగా పెరిగింది. నా గత 42 సంవత్సరాలు నన్ను సుదీర్ఘమైన రాజకీయం చేసాం మేము, 42 ఇయర్స్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఉన్నాం. అప్పుడు రామారావు గారు చెప్పారు రా కదిలిరా అని చెప్పేసి. అదే రా కదిలిరా అనేది ఏంటంటే
ఉర్రూతలు ఊగి యువత మొత్తం మహిళ మొత్తం 50 మంది ప్రజానికం అన్ని వర్గాల ప్రజానికం కూడా ముందుకు వచ్చేవారు. ఆ ఉవ్వెత్తున వచ్చినటువంటి ప్రజానికం అంతా కూడా 83వ సంవత్సరంలో మంచి మెజార్టీ రాష్ట్రంలో కనీవిరగని రీతిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అప్పుడు ఓట్లు వేసి గెలిపించిన ప్రజానికం. అదే ప్రజానికం ఇప్పుడు ఏమంటున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రా కదిలిరా అని నినాదం ఇచ్చారు. ఆ నినాదంతో ఏముందంటే జనం ఉవ్వెత్తున వస్తారు గ్యారంటీ. కానీ ఎంతమంది అంటే వాళ్ళకి సీట్లు ఎన్ని వస్తాయి లెక్కెట్టుకోలేదు మనం. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి ఏరియాలో కూడా వాళ్ళకి అనుకున్న సీట్లు వచ్చే అవకాశం కనపట్టలేదు. అలాంటప్పుడు మన జిల్లాలో ఒక చెప్పగలదు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలిసినాయి. ఇక్కడ చెప్పాలంటే ఇక ఆటోమేటిక్గా రెండు కలయిక మంచి సాంప్రదాయం ఇది, మంచి కలయిక ఇది. దీంతో ఎలా ఉందంటే మాకు రకంగా మా జిల్లాలో రకమైన విధానం ఉంది. ఇంచుమించుగా మేమంతా ముందుకు వెళ్ళిపోయే సీట్లన్నీ కనపడతా ఉన్నాయి. అయితే ప్రజలు ముందుకు రావడానికి కోసం వీళ్ళు అనేక ఆంక్షలు అడ్డులు పెడతా ఉన్నారు. ఎందుకంటే మాకు ఏ రకమైన స్పెషాలిటీ రవాణా సౌకర్యాలు ఇవ్వట్లేదు. అయినప్పటికీ ప్రజలు కూడా మొత్తం అంతా కూడా మోటార్ సైకిల్ మీదో నడుసో లేదా ఇంకో రకంగానో కార్లు ఆ కార్లు ఈ కార్లు ఏదో పెట్టుకుని వచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ఇది రేపు మధ్యాహ్నం 3 గంటలకే ఈ మరి రా కదిలిరా అనే సభ తుని పట్టణంలో ఈనాడు జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా బ్రహ్మాండమైన జనం వస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఇచ్చిన పిలుపు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. కనీవిరగని రీతిలో మెజార్టీ కూడా సాధించినటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితిని తిరిగి మళ్ళీ కొనసాగిస్తుంది. ముఖ్యంగా జనసేనతో సంయుక్తంగా వెళ్ళే పరిస్థితులు ప్రస్తుతం ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ జనసేన టీడీపీ సంయుక్తంగా సాధిస్తాయి. జగన్ని అయితే గద్దె దింపే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ నాయకులు కూడా చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 తర్వాత ఈ సభ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా సుమారు 150,000 పైబడి ఇక్కడికైతే జనం వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి నాయకులు ఇప్పటికే దానికి తగినటువంటి ఏర్పాట్లు తరలింపులు కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టినారు. ప్రస్తుతం రేపు కార్యక్రమం మధ్యాహ్నం 3 తర్వాత చంద్రబాబు రావడం, బహిరంగ సభలో పాల్గొనడం, తిరిగి 8 గంటలకి మళ్ళీ అటు నుంచి రాజమండ్రి వెళ్ళి ఆ తర్వాత హైదరాబాద్ అయితే చేరుకుంటారని షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే టీడీపీ నేతలు విడుదల చేశారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ న్యూస్, కాకినాడ.